గోదావరి జిల్లాలో రేపు జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి దాసరాజు చెప్పారు. నర్సాపురం సబ్ డివిజన్లో 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నర్సాపురం, పాలకొల్లు, ఎలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర మండలాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనగా ఈ నెల 5వ తారీఖున ఉపాధ్యాయుల ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ నర్సాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈ 8 మండలాలు, ఈ మన డివిజన్లో ఉన్నటువంటి 8 మండలాలకి సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ పోలింగ్ మెటీరియల్ ఇక్కడ తహసీల్దార్స్ని రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. వారితో పాటు పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ మెటీరియల్ ఇది కూడా మీరు ఒక ప్రత్యేక సిబ్బందితో గార్డు ద్వారా సంబంధిత పోలింగ్ స్టేషన్స్కి, అంటే ఒక్కొక్క మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. రేపొద్దుట 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత తదనంతరం ఆ పోలింగ్ జరిగినటువంటి బ్యాలెట్స్ తీసుకుని వెళ్ళి మనకి భీమవరంలోనే కలెక్టర్ కార్యాలయంలో అప్పచెప్పడం జరుగుతుంది ఈవినింగ్. అవి మళ్ళీ కలెక్టరేట్ నుంచి కాకినాడ వెళ్ళిపోతాయి. కాకినాడలో కౌంటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి.